Hello viewers, welcome to the preview of match number 27 between Rajasthan Royals and Punjab Kings. So ఈ మ్యాచ్ రేపు మొహాలీలో జరగబోతుంది. ఇన్ని రోజులు పంజాబ్ కింగ్స్ వాళ్ళ హోమ్ మ్యాచెస్ ముల్లాన్పూర్లో ఆడారు పంజాబ్లో. బట్ ఈ మ్యాచ్ డిఫరెంట్గా మొహాలీలో జరగబోతుంది వాళ్ళ రెగ్యులర్ హోమ్ గ్రౌండ్ ప్రీవియస్ సీజన్స్ అన్నిట్లో. సో ఈ మ్యాచ్ ప్రివ్యూ ఈ వీడియోలో చూసేద్దాం. సో ముందుగా పాయింట్స్ టేబుల్ ఒకసారి చూసేద్దాం. సో రాజస్థాన్ రాయల్స్ ఆర్ సిట్టింగ్ ప్రిటీ ఆన్ ద ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు వాళ్ళు. ఇవాళ మ్యాచ్ జరుగుతుంది లక్నో అండ్ డీసీ మధ్య. అండ్ దెన్ లక్నో ఆల్రెడీ మంచి స్టార్ట్ వచ్చింది, ఇప్పటికే నేను స్కోర్ చూశాను, 3 ఓవర్స్ అవుతుంది. సో మేబీ లక్నో విన్ అయిపోతే వాళ్ళు టాప్కి వచ్చేసే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్ తర్వాత. సో మేబీ రాజస్థాన్ సెకండ్కి పడిపోవచ్చు ఇవాళ మ్యాచ్ అయిన తర్వాత. మరో సైడ్ పంజాబ్ 8th ప్లేస్లో స్ట్రగుల్ అవుతున్నారు. నిన్నటి వరకు పంజాబ్ హ్యాట్రిక్ లాసెస్ అయినా కూడా నిన్న వాళ్ళని జస్ట్ బిగ్ విన్ తోటి వాళ్ళని నెట్ రన్ రేట్తో ఓవర్టేక్ చేసేసారు, 7th వెళ్ళిపోయారు. సో 8th వచ్చేసారు పంజాబ్ కింగ్స్. అండ్ ఇవాళ ఢిల్లీ కానీ ఒకవేళ మంచి మార్జిన్తో గెలిచింది అనుకోండి, వాళ్ళు కూడా 8th వచ్చే ఛాన్స్ ఉంది 4 పాయింట్స్తో పంజాబ్ కింగ్స్ కిందకి నెట్టి. బట్ నెట్ రన్ రేట్ చాలా డిఫరెన్స్ ఉంది, అంత అయితే జరగకపోవచ్చు. మొత్తానికి పంజాబ్ అయితే 8th ఉంటుంది రేపటికి. రాజస్థాన్ మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్ ఉండొచ్చు. సో క్లియర్లీ పైన అండ్ కింద ఉన్నారు. ఇది చాలా చెప్తుంది వాళ్ళైతే బాగా మంచి ఫామ్లో ఉన్నారు, వీళ్ళు స్ట్రగుల్ అవుతున్న టీం అనేసి. సో వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏంటి, వీళ్ళ మ్యాచెస్ ప్లేయర్స్ ఫామ్ ఏంటి, నా ప్రెడిక్షన్ ఏంటి అన్నది చూసేద్దాం. సో ముందుగా వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసినట్లయితే ఇప్పటి వరకు ఐపీఎల్లో పంజాబ్ అండ్ రాజస్థాన్ రాయల్స్ 26 టైమ్స్ ఆడారు ఒకరితో ఒకరు. అందులో హెడ్ టు హెడ్ రికార్డ్ క్లియర్లీ ఆర్ఆర్ వైపు ఉంది. సో 11 మ్యాచెస్ పంజాబ్ కింగ్స్ గెలిస్తే 15 మ్యాచెస్ రాజస్థాన్ రాయల్స్ గెలిచారు. అదే లాస్ట్ 5 మ్యాచెస్ చూసినట్లయితే అందులో కూడా రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచ్ గెలుచున్నారు అండ్ దెన్ పంజాబ్ 2 మ్యాచెస్ గెలుచున్నారు. పర్టికులర్లీ చెప్పాలంటే వీళ్ళిద్దరిది కొంచెం మంచి రైవల్రీ లాగా ఏర్పడుతుంది లాస్ట్ 2-3 సీజన్స్లో. మీకు గుర్తుండే ఉంటుంది రాహుల్ తివాటియా మ్యాచ్ కానీ, లేదంటే సంజు శాంసన్ సెంచరీ కొట్టి లాస్ట్ బాల్ 6 రన్స్ ఆర్ 5 రన్స్ కొట్టాలన్నప్పుడు అవుట్ అయిపోతాడు 119 రన్స్ కొట్టి, ఆ మ్యాచ్ కానీ. సో చాలా క్లోజ్ మ్యాచెస్ జరిగాయి వీళ్ళిద్దరి మధ్యలో అండ్ మంచి కొంచెం రైవల్రీ ఏర్పడింది రీసెంట్గా. సో ఇన్ఫాక్ట్ ఈ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ మార్జిన్ వచ్చి లెస్ దాన్ 5 రన్స్. ఒకటి 2 రన్స్తో గెలుస్తారు, ఒకటి 3 రన్స్తో గెలుస్తారు, ఒకటి 5 రన్స్తో గెలుస్తారు అండ్ ఒక రాహుల్ తివాటియా మ్యాచ్ ఉంది. సో చాలా మంచి రైవల్రీ ఉంది వీళ్ళిద్దరు టీమ్స్ మధ్య రీసెంట్ 2-3 సీజన్స్లో. కానీ ఆ స్లైట్ హెడ్ టు హెడ్ రికార్డ్ లాస్ట్ 5 మ్యాచెస్లో అయితే ఆర్ఆర్ వైపే ఉంది. అండ్ దెన్ ఈ మ్యాచ్ జరుగుతున్న మొహాలీ స్టేడియంలో అయితే రికార్డు పంజాబ్ వైపు ఉంది. పంజాబ్ మొత్తం 7 మ్యాచెస్ ఆడారు వీళ్ళిద్దరూ ఆ గ్రౌండ్లో. అండ్ దెన్ అక్కడ పంజాబ్ 4 సార్లు గెలిచింది, వేరేజ్ ఆర్ఆర్ ఓన్లీ 3 టైమ్సే గెలిచింది. కానీ ఇక్కడ నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ లాస్ట్ టైం వీళ్ళు మొహాలీలో ఆడింది 2019లో. దాని తర్వాత దుబాయ్లో జరిగాయి వీళ్ళ మధ్య మ్యాచెస్. అండ్ దెన్ ఆర్ఆర్ ఆల్టర్నేట్ హోమ్ గ్రౌండ్ అయిన గౌహతిలో జరిగాయి, ఆర్ పంజాబ్ ఆల్టర్నేట్ హోమ్ గ్రౌండ్ అయిన ధర్మశాలలో మ్యాచెస్ వీళ్ళు ఆడారు, కానీ మొహాలీలో అయితే ఇప్పటివరకు ఆడలేదు. సో 2019 ఆల్మోస్ట్ 5 ఇయర్స్ తర్వాత ఈ స్టేడియంలో ఆడుతున్నారు వీళ్ళు. సో ఈ రికార్డ్ కొంచెం ఓల్డ్ రికార్డ్ అనే చెప్పాలి. అండ్ రీసెంట్ ఫామ్ చూస్తే ఆర్ఆర్ ఫస్ట్ 4 మ్యాచెస్ గెలిచారు ఐపీఎల్లో సక్సెస్ఫుల్గా. లాస్ట్ మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ రషీద్ ఖాన్ అండ్ రాహుల్ తెవాటియా అద్భుతం చేయడం వల్ల గెలిచారు, ఓడిపోయారు తప్పితే వీళ్ళు. లేదంటే 5 అవుట్ ఆఫ్ 5 మ్యాచెస్ గెలిచేవాళ్ళు. అంత స్ట్రాంగ్గా ఉంది టీమ్ పేపర్ మీద అంత స్ట్రాంగ్గా లేకపోయినా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. దట్ ఈస్ క్లియర్లీ వర్కింగ్ ఫర్ ఆర్ఆర్. వాళ్ళ రోల్స్ వాళ్ళు పర్టికులర్లీ చాలా బాగా చేస్తున్నారు ఈచ్ వన్ ఆఫ్ ద టీమ్. వేరేస్ పంజాబ్ చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉన్నారు. ఫస్ట్ మ్యాచ్ గెలిచారు, దాని తర్వాత 2 మ్యాచెస్ ఓడిపోయారు. దాని తర్వాత శశాంక్ సింగ్ అద్భుతంతో ఒక మ్యాచ్ గెలిచారు అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ అద్భుతంతో గెలిచేయబోయారు లాస్ట్ వరకు వచ్చి. బట్ ఎస్ఆర్హెచ్ లాస్ట్ బాల్ విన్ సొంతం చేసుకున్నారు. సో పంజాబ్ ఫామ్ కొంచెం ఇన్కన్సిస్టెంట్గా ఉంది. సో ఇవన్నీ చూసినట్టయితే క్లియర్లీ కొంచెం మనం ఫేవరెట్స్ అయితే ఆర్ఆర్ అనే చెప్పొచ్చు. ఇవన్నీ చూస్తే స్లైట్ ఫేవరెట్స్ అనే చెప్పాలి, హెవీ ఫేవరెట్స్ అయితే కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ టీమ్స్ అన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి, హెడ్ టు హెడ్ రికార్డ్ కూడా మరి వన్ సైడెడ్ ఏం లేదు. మరి నా ప్రిడిక్షన్ ఇచ్చే ముందు ఒకసారి ప్లేయర్స్ ఫామ్ చూసేద్దాం. పంజాబ్ టాప్ ఆర్డర్లో జానీ బేర్స్టో చాలా స్ట్రగుల్ అవుతున్నాడు అండ్ ధవన్ అండ్ కరణ్ గ్రీన్లో లేరు, ఫామ్లో లేరు. ఐ మీన్ దే ఆర్ కొంచెం ఇన్కన్సిస్టెంట్గా ఓకేగా ఉన్నారు. సో ఐఎమ్ గివింగ్ దిస్ 8 పాయింట్స్ అవుట్ ఆఫ్ 10. సిమిలర్ స్టోరీ ఇన్ రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్. వాళ్ళ మెయిన్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ క్లిక్ అవ్వట్లేదు, బ్యాడ్ ఫామ్లో ఉన్నాడు. జాస్ బట్లర్ కూడా రెడ్లో ఉండాలి, బట్ ఒక మ్యాచ్ సెంచరీ కొట్టాడు కాబట్టి ఐఎమ్ కీపింగ్ ఇన్ ఓకే, గ్రీన్ కాదు రెడ్ కాదు, ఓకేగా ఉన్నాడు. ఐఎమ్ కీపింగ్ ఇన్ వైట్. అండ్ దెన్ సంజు శాంసన్ ఈజ్ ఇన్ ఫామ్. సో నేను 8.5. సో స్లైట్లీ స్ట్రాంగ్ టాప్ ఆర్డర్ ఆర్ఆర్ అని చెప్పొచ్చు. మిడిల్ ఆర్డర్ చూసినట్లయితే అగైన్ లియం లివింగ్స్టోన్ లేనందువల్ల సికందర్ రాజా ఆడుతున్నాడు. తను కూడా 20-30s కొడుతున్నాడు కానీ పెద్ద ఇన్నింగ్స్ రాలేదు ఇంకా. సో అందుకని నేను గ్రీన్లో పెట్టట్లేదు. శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ ఆర్ ఇన్ ఫామ్, నో డౌట్ అద్భుతం చేశారు లాస్ట్ మ్యాచ్ అండ్ దాని ముందు మ్యాచ్.
అండ్ దెన్ జితేష్ శర్మ మంచి స్టార్ట్స్ వస్తున్నాయి, 15 రన్స్ 20 రన్స్ కొడుతున్నాడు కానీ పెద్ద ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. ఈ థింక్ ఎనీ టైమ్ ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడే ఛాన్స్ ఉంది తను, అది మేబీ నెక్స్ట్ రేపటి మ్యాచే కావచ్చు. సో వెరీ గుడ్, ఐ మీన్ డీసెంట్ మిడిల్ ఆర్డర్. పర్టికులర్లీ ఇండియన్ ప్లేయర్స్ ఫైర్ అవుతున్నారు కాబట్టి నేను 8.5 ఇస్తాను. ఒక లివింగ్స్టన్ ఉంటే 9 ఇచ్చి ఉండొచ్చు, అండ్ రజా ఫైర్ అవుతాడో లేదో, జితేష్ శర్మ కూడా ఫైర్ అవుతాడో లేదో చూడాలి. సేమ్ స్టోరీ విత్ ఆర్ఆర్, వాళ్ళ 4 and 5 రియాన్ పరాగ్ అండ్ హెట్మైర్ ఆర్ ఇన్ ఫామ్. రియాన్ పరాగ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు, ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నాడు సెకండ్ పొజిషన్ లో. అండ్ దెన్ హెట్మైర్ కూడా తనకు వచ్చిన 5 balls 10 balls స్ట్రైకింగ్ లో మంచి హిట్టింగ్ చేస్తున్నాడు, ఈజ్ ఇన్ ఫామ్. ధ్రువ్ జురేల్ కూడా వచ్చిన ఛాన్సెస్ లో డీసెంట్ గా ఆడాడు, బట్ మరీ ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడలేదు కాబట్టి నేను గ్రీన్ లో పెట్టలేదు. అండ్ దెన్ అశ్విన్ సేమ్ స్టోరీ, ఒక 2-3 మ్యాచెస్ హైయర్ అప్ ది ఆర్డర్ పంపించారు, ఆ మ్యాచెస్ బాగా ఆడాడు. సో గ్రీన్ లో పెట్టట్లేదు, రెడ్ లో పెట్టట్లేదు. బట్ స్టిల్ ఫినిషర్స్ కొంచెం మరీ ఇంకా ఒక హెట్మైర్ తర్వాత డిస్ట్రక్టివ్ ఫినిషర్ లేడు కాబట్టి 8.5 ఇస్తున్నాను. సో మిడిల్ ఆర్డర్ ఈక్వల్ గా ఉంది రెండు టీమ్స్ ది, బౌలింగ్ కూడా ఈక్వల్ గా ఉంది నా దృష్టిలో, ఎందుకంటే 2 players ఆర్ ఇన్ ఫామ్. హర్షదీప్ సింగ్ వాళ్ళ హైయెస్ట్ వికెట్ టేకర్, అండ్ దెన్ హర్ప్రీత్ బ్రార్ ఈస్ బౌలింగ్ వెల్ ఎవ్రీ మ్యాచ్, కానీ లాస్ట్ మ్యాచ్ కొంచెం ఫెయిల్ అయ్యాడు, బట్ ఎవ్రీ మ్యాచ్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. హర్షల్ పటేల్ రబాడా కొంచెం ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నారు, సో కాబట్టి నేను వైట్ లో పెట్టాను, గ్రీన్ లో పెట్టుకున్నా. అండ్ దెన్ శామ్ కరణ్ కూడా ఉన్నాడు బౌలర్, సికందర్ రాజా కూడా ఉన్నాడు. సో ఐఎమ్ గివింగ్ దమ్ 8.5. 9 ఇవ్వచ్చు ఇఫ్ రబాడా అండ్ రాజా కరణ్ ఆర్ ఆల్ ఫైరింగ్ వెల్, బట్ వాళ్ళు కొంచెం ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నారు కాబట్టి 8.5 ఇస్తున్నాను. సేమ్ స్టోరీ విత్ ఆర్ఆర్, యాక్చువల్లీ బర్గర్ ఉంటే 9 ఇచ్చి ఉండొచ్చు, బట్ లాస్ట్ మ్యాచ్ బర్గర్ కొంచెం ఇంజురీతో అవుట్ అయిపోయాడు కాబట్టి తన ప్లేస్లో కుల్దీప్ సేన్ వచ్చాడు, తను చాలా బాగా పర్ఫామ్ చేశాడు, కానీ ఇంకొక ప్లేయర్ కేశవ్ మహారాజ్ బౌలింగ్తో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. సో ఆల్సో దే ఆర్ మిస్సింగ్ దేర్ డెత్ బౌలర్. సందీప్ శర్మ లేని లోటు కనిపిస్తా ఉంది డెత్ ఓవర్స్లో. లాస్ట్ మ్యాచ్ కానీ సందీప్ శర్మ ఉంటే గెలిపించేవాడేమో ఆర్ఆర్కి అని అనిపించుంటుంది ఖచ్చితంగా అందరికీ. సో సందీప్ శర్మ బర్గర్ మిస్ అవుతున్నారు కాబట్టి ఆర్ఆర్ బౌలింగ్ లైనప్ వీక్ అయింది, లేదంటే ఇట్ వాస్ వెరీ వెరీ స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్. 9.5 ఇచ్చే లైనప్, బట్ ఐఎమ్ గివింగ్ 8.5 ఆన్ కరెంట్ ఫామ్. సో ఓవరాల్ దీన్ని బట్టి చూస్తే టోటల్ 25 అండ్ దెన్ 25.5 ఆర్ఆర్, బట్ జస్ట్ కొంచెం స్లైట్ ఎడ్జ్ ఉంది ఆర్ఆర్కి టాప్ ఆర్డర్లో. మిడిల్ ఆర్డర్ ఈ సేమ్, బౌలింగ్ ఈ సేమ్, ఇద్దరిది నాకు తెలిసి టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అయి ఉంటుంది మ్యాచ్ ఎవరు బాగా ఆడతారని. బట్ చేంజెస్ చూస్తే జానీ బెయిర్స్టోకి రిప్లేస్మెంట్ ప్లేయర్స్ ఎవరు లేరు, వాళ్ళకి లైక్ టు లైక్ లాగా. రైట్ హ్యాండర్ లేడు, లెఫ్ట్ హ్యాండర్ రైలీ రోసా ఉన్నారు, తను ఆడించవచ్చు. అండ్ లివింగ్స్టన్ ఇంజురీ నుంచి వస్తే సికందర్ రాజా బదులు ఆడిస్తారు, బట్ తన ఇంజురీ గురించి అప్డేట్ లేదు. సో ఈ రైలీ రోసని రేపు మ్యాచ్ ఆడించే ఛాన్స్ ఉందా అంటే 50-50 అనే చెప్పాలి, ఎందుకంటే జానీ బెయిర్స్టో ఎవ్రీ మ్యాచ్ ఫెయిల్ అవుతున్నాడు. మేబీ రేపటి మ్యాచ్ ఆడొచ్చు, మేబీ లాస్ట్ ఛాన్స్ లాగా, అది కూడా ఫెయిల్ అయితే నెక్స్ట్ చేంజెస్ చేస్తారు వాళ్ళు. అదే ఆర్ఆర్ అయితే నాండ్రే బర్గర్ అండ్ సందీప్ శర్మ ఫిట్ ఉంటే ఖచ్చితంగా టీంలోకి వస్తారు. బ్యాటింగ్లో అయితే అలాంటి చేంజెస్ లేదు. దే విల్ హోప్ దట్ దే టాప్ ఆర్డర్ బట్లర్, యశస్వి జైస్వాల్ మళ్ళీ రేపు బాగా ఆడతారని ఖచ్చితంగా హోప్ చేస్తారు ఆర్ఆర్ వాళ్ళు. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కూడా కొన్ని మ్యాచెస్ ఆడలేదు కాబట్టి ఒక బిగ్ స్కోర్ బాకీ ఉన్నాడు యశస్వి జైస్వాల్, అది రేపటి మ్యాచ్లో వస్తుంది అని నాకైతే గట్ ఫీల్ ఉంది. సో నేను ఆ గట్ ఫీల్ తోటి ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ అయితే రాజస్థాన్ రాయల్ విన్ అవుతుందని చెప్తాను, బేసిస్ దట్ యశస్వి జైస్వాల్ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు ఫామ్ అనేది నా ప్రిడిక్షన్. ఎందుకంటే హీస్ టూ గుడ్ ఏ ప్లేయర్, 5 మ్యాచెస్ ఫామ్లో లేకుండా ఇలా కంటిన్యూ అవ్వడానికి అంత చెత్త ప్లేయర్ కాదు. ఈజ్ వెరీ వెరీ గుడ్ ప్లేయర్, నెక్స్ట్ ఇండియాస్ జనరేషన్ టాలెంట్. సో ఖచ్చితంగా రేపు ఫామ్లోకి వస్తాడు, పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడు అని చెప్పి నేను దాని బేసిస్ మీద ఆర్ఆర్ టు విన్ అని నా ప్రిడిక్షన్ ఇస్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఏందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.